కాంటెంట్ రైటింగ్. సో, కాంటెంట్ రైటింగ్ అంటే ఏంటో తెలుసా? కాంటెంట్ రైటింగ్ అంటే ఒక పారాగ్రాఫ్‌ని రాస్తాం కదా మనము. అంటే ఒక టాపిక్ వైస్‌గా ఒక టాపిక్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనము ఒక పారాగ్రాఫ్‌లో రాస్తాం కదా! ఒక థియరీ కూడా అంటామనమాట. సో, ఈ విధంగా అయితే ఒక కాంటెంట్ రైటింగ్ అనేది ఉంటుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నీకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే గూగుల్‌లో మనం ఏది టెక్స్ట్ చేసినా సరే మనకి ఒక పారాగ్రాఫ్ లేదా కొన్ని వర్డ్స్ అయితే అక్కడ ఉంటాయి కదా! ఆ వర్డ్స్‌ని మనము కాంటెంట్ రైటింగ్ అయితే అంటామనమాట. సో, పాస్ట్‌లా దీనికొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫ్యూచర్ ఉండే. ఇప్పుడు కూడా ఉంది అండ్ ఫ్యూచర్‌లో కూడా దీనికొక మంచి అడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట యాస్ ఎ కాంటెంట్ రైటర్. సో, ఈ యొక్క కాంటెంట్ రైటింగ్ అండ్ కాంటెంట్ రైటర్ ఈ 2 ఒకటే. జస్ట్ మనకు వర్క్ చేయాల్సింది ఒక టాపిక్‌ని సెలెక్ట్ చేసుకొని మనం దాని మీద డిస్క్రైబ్ చేయడం అనమాట. సో, ఒక టాపిక్‌ని డిస్క్రైబ్ చేయాలి. ఓవరాల్‌గా ఎంత పెద్దగైనా సరే, ఎంత చిన్నగైనా సరే దాన్ని డిస్క్రైబ్ చేసినట్టయితే ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం వాల్యూస్ అయితే ప్రొవైడ్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకి దీంట్లో గ్రోత్ ఉంటుంది. సక్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో, ఈ యొక్క కాంటెంట్ రైటింగ్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్‌లో ఇప్పుడైతే ఉన్నది అండ్ వర్క్ అవుతుంది. యాస్ ఎ ఫ్రీలాన్సర్ కూడా మనము కాంటెంట్ రైటింగ్ అనేది చేసుకోవచ్చనమాట. అండ్ ఈ యొక్క కాంటెంట్ రైటింగ్‌లో మనము మనీ చాలా హెవీగా అయితే చూసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక బ్లాగ్ పోస్ట్ ఉన్నట్టే సరే అండ్ ఒక వెబ్‌సైట్ ఉన్నట్టే సరే మనకి దాంట్లో ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ అయితే మనకి దీంట్లో ఉంటుందన్నమాట. మన ఒక యాజ్ అ కాంటెంట్ రైటర్ దీంట్లో మనకి ఒక మంచి ఫ్యూచర్ కూడా ఉందన్నమాట. అండ్ దీంట్లో నేను ముఖ్యంగా చూసుకుంటే నిషెస్ గురించి చెప్తాను, ఇంకా సైట్స్ గురించి చెప్తాననమాట. ఈ యొక్క కాంటెంట్ రైటింగ్‌లో ముఖ్యంగా మనకి ఏముంటుందంటే జస్ట్ మనం దీంట్లో ఏం చేయాలంటే జస్ట్ మనం ఒక టాపిక్‌ని వేరే వాళ్ళకి డిస్క్రైబ్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా డిస్క్రైబ్ అయితే చేయడం అనేసి కాంటెంట్ రైటింగ్ అనమాట ఓవరాల్‌గా అయితే. సో, ఫైనల్‌గా యాజ్ ఐ టోల్డ్ ఇంతకుముందే నిషెస్ అండ్ సైట్స్ గురించి చెప్తాననేసి. సో, ఫస్ట్ వచ్చేసి నిషెస్ గురించి మాట్లాడుకుందాం. సో, ఏ టైప్ ఆఫ్ మనం కాంటెంట్ రైటింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ ఏ విధాలుగా అని చేసుకోవచ్చు అంటే కొన్ని పర్టికులర్ నిషెస్ అయితే ఉన్నాయి. నిషెస్ అంటే ఐడియాస్ అనమాట. అంటే పర్టికులర్ టాపిక్, పర్టికులర్ సినారియో అంటాం కదా! ఆ విధంగా. సో, ఫస్ట్ నిషెస్ వచ్చేసి మనకి ఫైనాన్స్ రిలేటెడ్. అండ్ సెకండ్ వచ్చేసి మనకి బ్లాక్ చైన్ ఇంకా క్రిప్టో కరెన్సీ వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో అవుతున్నటువంటి ఒక ఈ యొక్క కాంటెంట్ రైటింగ్ అనేది ఒక ట్రెండింగ్‌లో ఉంది. బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కరెన్సీ. బ్లాక్ చైన్ కూడా ఫ్యూచరిస్టిక్‌లో ఒక స్టాక్ మార్కెట్ కానీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి టెక్నాలజీ రిలేటెడ్ ఏదో ఒక అప్డేట్ వచ్చిన ఏదో ఒక ఏమంటారు టెక్నాలజీ న్యూ వైస్‌గా వచ్చినా సరే మనం దాన్ని డిస్కవర్ చేసి పెట్టాలన్నమాట. నేను చెప్పినట్టే చాలా అంటే చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి అబ్బా! మీ ఒక వెబ్‌సైట్ ఓన్ వెబ్‌సైట్ ఉన్నట్టయితే ఇట్స్ బెటర్. లేదు మీరు యాస్ ఎ కాంటెంట్ రైటర్ మీరు వేరే వాళ్ళ కోసం పని చేయాలంటే కూడా చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. అవి గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్త్ రిలేటెడ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనమాట. హెల్త్ మీకు ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగా మీరు చేసి రాసుకోవచ్చు అనమాట దాంట్లో. అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్‌లో అసలు టాపిక్స్ అంటే ఇట్స్ హెల్త్. అసలు ఎలాంటి చిన్న టాపిక్ అయినా సరే మనం దాన్ని హైలైట్ చేసి చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క కాంటెంట్ రైటింగ్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అండ్ యానిమల్స్ అండ్ పెట్స్ అనమాట. సో, యానిమల్స్ అండ్ పెట్స్ గురించి మీరు డిస్కస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ట్రెండింగ్ టాపిక్స్‌లో కూడా చాలా ఉంటాయి. ఆ న్యూస్‌లో కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ రియల్ ఎస్టేట్స్‌లో కూడా ఇప్పుడు చాలామంది అయితే ఈ యొక్క మనీని ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ గ్రేట్ వే అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి కొన్ని ఇష్యూస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము ఒక సైట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఏ సైట్స్‌లో అయితే మనం ఈ కాంటెంట్ రైటింగ్ అనేది మనం చేసుకోవచ్చు యాజ్ అ ఫ్రీలాన్సర్‌గా అంటే చాలా ఉన్నాయంట. చాలా సైట్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ వచ్చేసి నేను రికమెండ్ చేసే టాప్ 3 సైట్స్ ఏవైతే ఉన్నాయంటే ఫైవర్, ఒకటి వచ్చేసి ఫైవర్, ఇంకోటి వచ్చేసి అప్‌వర్క్, నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఏముందంటే బ్లాగర్ అనమాట లేదా ఫ్రీలాన్సర్ కూడా అనుకోవచ్చు. సో, ఇంకా నేను ఇంకొక 2, 3 డిస్క్రైబ్ చేయాలంటే ఐరైటర్ ఉంది అండ్ బ్లాగర్ కూడా ఉందన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి ఫ్రీలాన్సర్, సెకండ్ వచ్చేసి ఫైవర్, థర్డ్ వచ్చేసి మనకి అప్‌వర్క్ అండ్ ఫోర్త్ వచ్చేసి బ్లాగర్, ఫిఫ్త్ వచ్చేసి ఐరైటర్. సో, ఈ యొక్క టాప్ 5 సైట్స్ అనమాట. దీని ద్వారా అయితే మనము ఒక కాంటెంట్ రైటింగ్ అనేది చేసి వేరే వాళ్ళ కోసం రాసి అండ్ మనము డిస్క్రైబ్ చేసినట్టయితే ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు మనకి పని అయితే అప్పచెప్తారనమాట. పర్టికులర్ టాపిక్ మీద మనం వాళ్ళకి ఇచ్చేసి ఇస్తే ఖచ్చితంగా వీ కెన్ గెయిన్ మనీ త్రూ ఇట్ అనమాట. సో, దట్స్ ఇట్ గైస్. ఈ విధంగా అయితే ఇది ఐ థింక్ 17th వీడియో ఆఫ్ మనీ ఎర్నింగ్ సిరీస్ అనమాట. సో, చాలా చిన్న వీడియోనే బట్ వాల్యూ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. సో, దట్స్ ఇట్ గైస్. ఉంటాను. థ్యాంక్ యూ.